దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 30 నుంచి చదువుదాం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదరు. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునేది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథము నుండి తుడిచివేయదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి వీధికి రప్పించదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. దయచేసుకుంటాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామమునకు ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. బుధవారం నుంచి ఒకే అంశాన్ని మనం కొనసాగింపుగా వెళ్తున్నాం. పరలోకములో దేవుని యొక్క గ్రంథాలు ఉన్నాయి. గ్రంథాలు విప్పబడతాయని ఉంది. మనం కేవలం జీవగ్రంథం గురించి నేర్చుకుంటాం. జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథం. ఇది సార్దీసు సంఘకాలంలో వర్తమానంలో ఉన్న అంశాలను మనం ధ్యానించుకుంటున్నాం. గొర్రెపిల్ల జీవగ్రంథం అని ప్రత్యేకించి వర్తమానం ఉంది. అది మనం తీసుకున్నప్పుడు ఇంకా లోతైన సంగతులు అందులో మనకు వస్తాయి. కానీ ప్రస్తుతాన్ని బట్టి మన పాఠ్యాంశంగా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అంశాలు మాత్రమే మనము ధ్యానం చేస్తాం. కనుక బుధవారం, శనివారం రాని వారికి కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. కాబట్టి మరి చాలామంది మరి వ్యాపారం చేసినప్పుడు వాళ్ళ చేతిలో ఏముంటుందంటే ఒక అకౌంటింగ్ బుక్ ఉంటుందని చెప్పాను. అకౌంటింగ్ బుక్ అది తాత్కాలికమైన బుక్గా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి వ్యాపారం, అనగా వారు అమ్మగా వచ్చిన ఆదాయము లేదా కొన్ని వస్తువులు హోల్సేల్లో కొనడం వల్ల వాళ్ళు చేసిన వ్యయము, ఆదాయము వ్యయము ప్రతిరోజు లెక్క కట్టాలి, ప్రతి నెల లెక్క కట్టాలి. కనుక ఈ విధంగా ఒక్కొక్కసారి మనం పెట్టిన ఖర్చు మర్చిపోవచ్చు. రసీదులు లేకుండా కూడా కొన్ని ఫోన్ పే చేసినప్పుడు అది రసీదు ఉండదు కాబట్టి దాన్ని మనం మర్చిపోయినప్పుడు తర్వాత గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తామంటే, అయ్యో ఈ సంఖ్య కాదు ఈ సంఖ్య అని చెప్పి దాన్ని అప్పుడు రబ్బర్తో చెరిపి దాన్ని మరలా మరొక అంకి రాయడానికి, ఉదాహరణకి 1000 రూపాయలు ఖర్చు రాసాం కానీ 1200 రూపాయలు అయ్యింది. కనుక అప్పుడు 1000 చెరిపి ఏమి రాయాలి? 1200 రూపాయలని రాయాలి. అలాగే చాలా మరి హెచ్చు తగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు సరిపోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకోకుండా ఎక్కువ సంఖ్య వేస్తాం. కనుక అసలైన సంఖ్య వేయాలి. ఇవన్నీ కూడా నెలసరిగా ఒక్కసారిగా ఇవన్నీ దగ్గర పెట్టుకొని చూసుకొని ఆ లెక్కంతా సరిపోయినప్పుడు ఆ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ ఈ పుస్తకంలో లెడ్జర్లో ఉన్న బ్యాలెన్స్ ఒకటి అవ్వాలి. అది నిజమైన అకౌంటింగ్ అన్నమాట. అందుకే అకౌంటెంట్ని పెట్టుకుంటాం, గుమస్తాలను పెట్టుకుంటాం. ప్రత్యేకించి ఇప్పుడు సిఏలు చదువుతున్న పిల్లల్ని ఆ అకౌంటెన్సీలుగా పెట్టుకుని ఈ పెద్ద పెద్ద కంపెనీలు వారు వ్యాపారవేత్తలు మరి ఆ అకౌంటింగ్ చూసుకుంటా ఉంటారు. సంవత్సరమాంతమున ఈ 12 నెలల్లో జరిగిన ఈ యొక్క వ్యాపారం అంతటిని కూడా ఆడిట్ చేయడానికి ఆడిటర్లు వస్తారు. వీళ్ళు చక్కగా చేస్తున్నారా? గవర్నమెంట్ కట్టవలసింది కడుతున్నారా? ట్యాక్సులు అన్నీ సవ్యంగా కడుతున్నారా? ఈ సంస్థలో పనిచేసిన వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? వాళ్ళకి లీవ్లు ఇస్తున్నారా? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా? ఇవన్నీ కూడా ఆడిట్ చేయడానికి మరి సంవత్సరాంతంలో ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం మన దేశంలో మార్చి నెలలో అప్పు ఎవరు, అరువులు ఎవరు అడిగితే ఇది మార్చి నెల అంటారు. ఏంటి మార్చి నెల? మార్చి నెల అంటేనే అది ఆడిట్ అన్నమాట. కనుక ఇది మీ మనసులో ఎట్టుకుంటే వర్తమానం అర్థమవుతుంది. కాబట్టి ఈ చిన్న ఉదాహరణ ఇచ్చాను. అది ప్రవక్త ఇవ్వలేదు కానీ నేను మీకు ఇస్తా ఉన్నాను. కనుక అప్పుడప్పుడు మనం చేసే పొరపాట్లను చెరుపుకోవడానికి రబ్బర్ అనేదాన్ని ఉపయోగించి ఆ నెలలో చేసిన ఆ యొక్క ఆడిట్ అంతటిని లెక్కంతా కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మరొక పుస్తకంలో దాన్ని పెన్నుతో రాయడం జరుగుతుంది.
ఈ పెన్సిల్తో రాసినది ఎప్పటికప్పుడు చెరిపివేయడానికి అవకాశం ఉంటుంది, కానీ పెన్నుతో రాసింది ఇంక చెరపకూడదు. చెరుపుటాలు దిద్దుబాట్లు ఉన్నాయంటే మన అకౌంటింగ్లో ఏదో పొరపాటు ఉన్నదని, మరి ఆడిట్ క్లియరెన్స్ మనకి ఇవ్వరు. కనుక అకౌంటెంట్లు చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఆ పుస్తకాన్ని భద్రపరుస్తారు పిల్లలు. కానీ ఆడిట్కి వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని మట్టుకు చూపించరు. ఏ పుస్తకాన్ని? పెన్సిల్తో రాసి ఒకసారి చెరిపేసి మళ్ళా రాసి మళ్ళీ చెరిపి మళ్ళా రాత్రిలోకి ఆ పేజీ అంతా ఎలా తయారవుతుందో తెలుసా? నలిగిపోద్ది, నల్లగా తయారవుతుంది. మంచి రబ్బరు వాడకపోతే అది నల్లగా కూడా తయారవుతూ ఉంటుంది. పిల్లలకు బాగా అర్థమవుతుంది రబ్బరు వాడేవాళ్ళు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క జీవ గ్రంథంలో కొన్ని పేర్లు తుడిచిపెట్టబడతాయంట, కొన్ని పేర్లు వ్రాయబడతాయంట. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే వర్తమానంలో పేజీ నెంబర్ 429లో మొదటి పాయింట్ 64వ పేరాలో జయించు వారి పేరును జీవగ్రంథములో నుండి ఎంత మాత్రమును తుడుపు పెట్టాను. చూడండి, దేవుని గ్రంథంలో కూడా మానవాళి యొక్క పేర్లు రాయబడ్డాయి. ఈ వ్రాయబడిన పేర్లు వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఒక్కసారి మీ పేరు వ్రాయబడిన తరువాత ఆ పేరును తుడిచివేయడం జరగదు. ఎవరి పేరు? జయించు వారి పేరు. అదొక క్లాసు. అందరి పేర్లు కాదు, కానీ ఎవరైతే జయిస్తారో వారి పేర్లు ఎంత మాత్రమును తుడుపు పెట్టనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి జయించాలి? లోకమును జయించాలి. ఏమిటి జయించాలి? పాపమును జయించాలి. యేసు ప్రభువారు మనకు పరిపూర్ణమైన మాదిరిగా ఉన్న దైవ మానవుడై దేవుడు లోకమును మరి ఆయన పాపమును జయించాడు, లోకమును జయించాడు, మరణమును జయించాడు, మృతిని జయించాడు, బండను జయించాడు, కావలిని జయించాడు, సమస్తమును జయించాడు, సమాధిని జయించి జయశీలుడిగా సమాధిలో నుండి తిరిగి లేచిన సజీవుడైన యేసు. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక నేను జయించి ఉన్న ప్రకారము మీరు జయించాలి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని మనం తరచూ ఏ విధంగా చూస్తున్నామంటే, ఆయన ప్రార్థించాడు, ప్రార్థించమన్నాడు. అవునా? కనుక ఆయన జయించి మనలను జయించమంటున్నాడు. ఆయన అద్భుతములు చేశాడు. నేనే చేస్తాను, మీరు చేయొద్దు అన్నాడా? నాకంటే ఎక్కువ చేయాలి మీరు. నేను 3,5 సంవత్సరాలు మాత్రమే పరిచయం చేస్తాను, కానీ మీరు ఎక్కువ కాలం ఉట్టి మీద ఏలాడుతున్నారు ఇక్కడ భూమి మీద. కనుక నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేయాలి. మనం లోకంలో ఉన్న సంగతిని తీసేస్తే దైవంలోకి వచ్చిన తర్వాత నుంచి మనం ప్రభువు కొరకు ఏమేమి జయించాం, ఏమేమి కార్యములు చేశాం. యేసు ప్రభువుకు మాదిరి మనం పరిపూర్ణతలోకి ఎలా వస్తామంటే, ఆయన చేసిన ప్రతిదీ కూడా మనం చేయాలి. ఆయన సమాధిలోకి లేచాడు అంటే నీవు కూడా లేస్తావు రావాలి అని ఒక మాదిరించిపోయాడు ఆయన. అందుకే ఆయన మొదటి పగ అన్నాం. తర్వాత లేవలసిన పనులు అనేకమైన ఉన్నాయి, అందులో నీవు నేను ఉండాలి. అది ఆయన కోరిక, అది ఆయన చిత్తం. అందుకే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, మనం ఇంకా చావలేదు కానీ క్రీస్తుతో పాటు లేపబడ్డారు అని వాగ్దాన వాక్యం రాయబడదు. భౌతికంగా చనిపోయినా ఒకరోజు తిరిగి లేస్తాం, కానీ రెండవది లోకములో మనం చావవలసిన వారమయ్యాం. కనుక జయించు వానికి అనగా లోకాన్ని జయించాలి. రాత్రి ఒక మాట చెప్పుకున్నాం, మొక్కుబడి చెల్లించుకుందాం రండి. ఎక్కడ మొక్కుకున్నారు? నిర్మలగిరి వెళ్ళడానికి మొక్కుకున్నాం. ఇదిగో నిన్న 4వ తారీఖు నవంబర్ నెల 4వ తారీఖు 2025లో పోప్ 14 ఒక అనౌన్స్మెంట్ చేశాడు, మరియను పూజించకూడదు. ఎవరు చేశారు అనౌన్స్మెంట్? పాస్టర్ గారా? కాదు, కథోలిక్ హెడ్
రోములో ఉన్న పోపు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే మరియను పూజించుట తగదు. ఆ పూజ అయినా ఆరాధన అయినా యేసు క్రీస్తుకే కళ్ళు తెరిపించాడు దేవుడు. ఎన్నాళ్ళు భయంతో చెప్పుకున్నాం, ఎందుకంటే పక్కలు బాధపడతారేమో అని. కానీ ఇప్పుడు మనకు వయసు అంత వచ్చింది కనుక నువ్వు జయించాలి. ప్రొటెస్టెంట్లు అయిన వారికి కూడా ఒక ఆచారం ఉంది. ఏమంటే ప్రొటెస్టెంట్లకి కాథలిక్లకి సిద్ధాంతాల్లో నమ్మకాల్లో తేడా ఉంది. కానీ కొన్ని విషయాలు వాళ్ళతో ఏకీభవిస్తారు. అదే రాత్రి చెప్పాను. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ తినిపించింది? మందిరంలో మొదటిగా అన్నప్రాసన చేసింది. కానీ కొంతమంది ఎక్కడ మొక్కుకుంటారు తెలుసా? ఈ అన్నప్రాసన అక్కడ కొండ మీద. ఇది ఎవరిది? ప్రొటెస్టెంట్లదా? కాదు. ప్రొటెస్టెంట్ అంటే ఎవరు అనుకుంటారు? మనమే. రోమన్ క్యాథలిక్ కాని వారు అందరూ ప్రొటెస్టెంట్లే. కనుక కొండ మీదకి వెళ్ళి వెంటికి ఇవ్వడం, కొండ మీదకి వెళ్ళి అన్నం తినిపించుకోవడం ఇవేమి ప్రొటెస్టెంట్కి లేవు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఆచారం వచ్చింది. ఏమండి, అందరూ కొండల మీదకి వెళ్ళి ఇంటికి గీయించుకోవడానికి మనకేంటి? మనకు కూడా ఒకటే వచ్చింది. ఏంటది? మనకు కూడా కొన్ని కొండలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన పిల్లలకి గుండు కొట్టించా. నేనంటాను, నువ్వు లోకాన్ని జయించట్లేదు. ఈ ఆచారం ఎక్కడిది? వాక్యంలో ఉందా? లేదు. అని నువ్వు పరిగణలోకి తీసుకుని అది గొప్ప విషయంగా నువ్వు చేస్తా ఉన్నావు. కనుక నువ్వు లోకాన్ని జయిస్తే ప్రభు నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? జయించు వాని పేరును జీవ గ్రంథంలో నుండి ఎంత మాత్రము తుడిచిపెట్టినాడు. మరి చేస్తే ఆయన దగ్గర ఒక రబ్బర్ ఉంది. ఆయన దగ్గర ఏముంది? రబ్బర్ ఉంది. నీ పేరు తుడిచేస్తాడు. జాగ్రత్త ప్రియులారా. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే పేజీ నెంబర్ 431. ఎవరి పేర్లు జగత్తు పునాది వేయబడక ముందే ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నవు, ఎట్టి పరిస్థితులలోనూ ఆ పేర్లు తొలగించబడవు. ఈ పేర్లో ఎలాంటి పొరపాటు లేదు. వీరి జీవితంలో ఎలాంటి తడబాటు లేదు, ఎలాంటి జారిపోవడం లేదు. స్థిరమైన, నమ్మకమైన, పరిపూర్ణమైన భక్తి జీవితం చేసే వ్యక్తులను ఆయన అసలైన సువర్ణ అక్షరాలతో వ్రాస్తాడనమాట. కనుక ఎవరి పేర్లు జగత్తి పునాది వేయబడక ముందే ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నవో, ఎట్టి పరిస్థితులలో ఆ పేర్లు తొలగింపబడవు, చెరిపివేయబడవు. మరి ఒక గుంపు ఉంది, పేర్లు తుడిచిపట్టని గుంపు ఉంది. దానికి వ్యతిరేకంగా మరొక గుంపు ఉంది. ఆ గుంపును గురించి చూడండి. వారి పేర్లు జగత్తి పునాది వేయబడక ముందే అక్కడ ఉన్నను తొలగించబడు. ఈ వాక్య సారాంశం ఏమిటంటే, మీ పేర్లు జగత్తి పునాది వేయబడక ముందే. అందుకే అన్నాడు, ప్రతి ఒక్క మనిషి యొక్క చిత్తము, దేవుని చిత్తములో ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన యథార్థవంతుడిగా చూశాడు. అంటే ఆయన సంకల్పం ఏమిటంటే, నీవు ఆ గ్రంథములో నీ పేరు చిరస్థాయిగా ఉండాలని ఆయన రాశాడు. కానీ మనుషులు కల్పించినటువంటి తంత్రముల వలన, వారు లోకాన్ని ప్రేమించడం వలన, లోకాన్ని జయించకపోవడం వలన వారి పేర్లు కూడా తొలగించబడే అవకాశము ఉన్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. 3వ పాయింట్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ మీరు గమనించవలను, యేసు నామములో దెయ్యములను వెళ్ళగొట్టిన వారిలో యూదా ఒకడు. దానికి ఉదాహరణ ఇవ్వాలి కదా. పేరు రాయబడి ఉన్నా ఏ విధంగా తీసివేస్తాడనే దానికి ఉదాహరణ ఎవరంటే ఇస్కరియోతు యూదా. చివరి అంశాలు చదువుతున్నారు. యూదాని యేసు ప్రభు తన శిష్యుల సంఖ్యలో చేర్చుకున్నాడు. చాలా అద్భుతమైన విషయం. యేసు శిష్యుల్లో యోధాన్ని చేర్చుకున్నాడు. శిష్యులు అభ్యంతరపరిచారు, ప్రభు ఆ యోధాన్ని చేర్చుకోవద్దన్నారు, సజెషన్స్ ఇచ్చారు. కానీ యేసు ప్రభు వారి మాట వినలేదు. వినకుండా అతనిని ఆయన శిష్యుల జాబితాలో చేర్చుకున్నారు. ఏం జరిగింది? అతనే యేసు ప్రభుని
అప్పగించాడు, అమ్మేశాడు. రాత్రి చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం, బుధవారం ఇంకా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. యోధా యేసుప్రభుని అమ్మేస్తాడని తెలిసి కూడా ఆయన చేర్చుకున్నాడు. ఒకరి వల్ల ప్రాణహాని ఉందంటే వాడిని దగ్గరికి వెళ్తాం మనం. ఆ బండి కొట్టుకొని కూర్చున్నాడంటే దారి అలా వెళ్ళిపోతాం. ఆయన జయించగల శక్తి ఉంటే చూసుకుందామంటే వెళ్తాం. కానీ వేసేస్తాడని భయం ఉంటే ఏం చేస్తాం? అడ్డదారి ఏదో ఉందా అని చూసుకుంటాం. అవునా? కానీ యేసు ప్రభు తను అప్పగిస్తాడని తెలిసి కూడా ఆయన తన శిష్యుల జాబితాలు చేసుకున్నాడు. అంతేకాదు, ఆ గోతం అంటే ట్రెజరర్ పోస్ట్, ఆ సంఘనిధి అంతా కూడా భద్రపరిచేటువంటి ఆ స్థానాన్ని యోధాకి ఇచ్చాడు. కనుక మన ప్రభు మన హృదయాన్ని ఎరిగినవాడు. ఎవరికి ఏ పరిచయం ఇవ్వాలో ఆయనకి తెలుసు. డబ్బు ఆ పరిచయం నాకు ఇవ్వలేదని బాధపడకండి, చాలా డేంజర్ అది. ఎందుకంటే అందులోకి దేవుని యొక్క సంఘములో లేకపోతే దేవుని సేవలో మరి డబ్బుల విషయంలో మనం పరిచర్య చేస్తున్నామంటే ప్రతి పైసాకి కూడా నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దేశంలో ఎవరి కొరకు చూస్తున్నాడంటే నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడతాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇక్కడ మీరు గమనించవలెను, యేసు నామములో దెయ్యములను వెళ్ళగొట్టిన వారిలో యూదా ఒకడు. యూదా పరిచయం చేశాడు. మీరు ఇక్కడ గమనించవలెను. రాత్రి అండర్లైన్ చేసుకున్నావు కదా, చేసుకోలేదా? యేసు నామములో దెయ్యములను వెళ్ళగొట్టిన వారిలో యూదా ఒకడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అతడు అపవాదే. ఏంటి? స్వస్థత చాలన చేసి వేలాది మంది ప్రజలు వచ్చి స్వస్థత పొంది వెళ్ళిన ఆ సేవకుడు అనేక మందికి ప్రార్థించడం ద్వారా గర్భాలను తెరిచిన సేవకుడు ఎలా ఉన్నాడంట? దేవుని దృష్టిలో అపవాది. వాక్యం ఎన్నడూ మారుతుంది అనుకుంటారా? 69వ పేరాలోకి వెళ్ళండి. పేజీ కాదు, పేరా. 69లో 70 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఎంతమంది శిష్యులు? 70 మంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? పెంచుకొత్తు భాష ఒకటి ఉంటుంది. ఆ భాషలో మాట్లాడుతున్నారు ప్రభుతో. ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే అదే వాయిస్ తో సమాధానం చెప్పాడు ఆయన. దెయ్యములు మీకు లోబడుచున్నామని, దెయ్యాలు పారిపోతున్నాయని, స్వస్థతలు జరుగుతున్నామని, గర్భాలు తెరవబడుచున్నామని మీరు సంతోషించవద్దు. మరి దేని బట్టి సంతోషించాలి? మీ పేరు పరలోకంలో ఉందో లేదో చూసుకోవాలి. వాక్యం చెప్తుంది, యూదా దెయ్యములను వెళ్ళగొట్టిన వారిలో ఒకడు. అయినా అతడు అపవాదని, నాశనపుత్రుడని మనకు తెలియను. ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ జారిపోయాడు? అతని జీవితంలో, విశ్వాసమైన జీవితంలో జయించే శక్తి లేదు. యూదులు వచ్చి, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి, నువ్వు ప్రభువుని అప్పగిస్తే నీకు కోరినంత డబ్బు ఇస్తాం, ధనం ఇస్తామన్నప్పుడు దానిని అతడు జయించలేకపోయాడు. జయించు వారి పేరును జీవగ్రంథములో నుండి ఎంత మాత్రమును తుడుపు పెట్టాలి. మరొక ఉదాహరణకు వెళ్దామా? రాజా, మా దేవుడు రక్షింప సమర్థుడు. ఈ అగ్నిగుండము నుండి ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీవు ఆ యొక్క ప్రతిష్ఠించిన, ఆ మైదానంలో ప్రతిష్ఠించిన ఆ ప్రతిమకు నమస్కారము చేయము. ఏం చేశారు ఈ యవనస్తులు? జయించారు. లోకాన్ని జయించడం అర్థమవుతుందా? లోకములు అనేకమైన
ఒత్తిడిలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు ఎవరన్నా పేరు పని వెళ్దాం రమ్మని? ఇల్లుడు ఉన్నారు ఇక్కడ, ఉంటారు, చెప్పరు. మానేయండి అలవాటు ఉంటే. పోపు గారే చెప్పాడు, మరియా మనం పూజించొద్దు. నీకు కనబడే ప్రత్యక్ష సాక్షాత్తు ప్రత్యక్ష దైవం నీ దైవజనుడు. అందరూ కాదు సుమా, తెలిసిపోతారు ఆ ఆత్మలు దేవునివో కావు. దానిని బట్టి దేవునికి స్తోత్రం. దైవజనుని ఎంత నమ్మితే ఆ పని చేస్తాం. మన బిడ్డని ఆ దైవజనుని చేతిలో పెడతాం. నమ్మబోది పెడతామా? కనుక దైవజనుడు దేవుని స్థానంలో ఉన్నాడు. ఈ వర్తమానం అనేక సార్లు చెప్పుకొని యోసేపు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మోషే దేవుని వలే ఉన్నాడు. ప్రభువే అన్నాడు, నిన్ను ఫరోకు రాజుగా దేవునిగా నియమించుతున్నాడు. ఇవాళ నీవు నేను కూడా అదే స్థితిని కోరుకుంటా. నీ సమాజంలో, నీ కుటుంబంలో, నీ ఇంటి పేరు ఎంతమంది ఉన్నారో అందరిలో నువ్వు ఎలా ఉన్నారో తెలుసా? దేవునిగా ఉన్నా. అడక్కముందే ఆవిడ రాదు అని వాళ్ళు అనుకోవాలి మనసులో. పిలిచినా కానీ ఆవిడ రాదు అనే సాక్ష్యం మన గురించి ఉండాలి వాళ్ళ దగ్గర. పిలకముందే ఏంటి పిల్ల ఇంకా నేను పిల్లలేదు, పిలుస్తారని ముందే ఒక రోజు ముందే అన్ని రెడీ, సమరాలు, పాపిళ్ళు ఏంటంటారు అయ్యి రెడీ చేసుకుని ఉంటారు. వాక్యం చెప్తుంది, అయ్యా లోకాన్ని నువ్వు జయించా. ఎవరొస్తున్నారా? లోకాన్ని జయించగలుగుతున్నారా? నా ప్రశ్నకు సమాధానాన్ని వెతకండి. మీరు జయించే కార్యాలు మీ వయసుకు తగ్గట్టుగా మీకు కొన్ని ఉన్నాయి. మొదటి కార్యం చెప్పండి, బైబిల్ చదవగలుగుతున్నారా? మొన్నటి కంటే ఎక్కువ చేతులు ఎగితే చూద్దాం. వేళ ఆ వేళ నుంచి అయినా బైబిల్ చదువుతున్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొన్ని లెగిసాయి. అబ్బో, ఈ అందరికి వందన. అంటే మీరు జయించడానికి ఇంకా జయించారని నేను అన్నాను. జయించు వాని యొక్క పేరు జీవ గ్రంథంలో నుండి ఎంత మాత్రం అద్భుతమైన వాక్యం. కనుక వాక్యమును ఆనందించడమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించువాడు మరీ ధన్యుడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవో పాస్టర్ గారు కూడా చెప్పలేడు. అసలు పాస్టర్ గారి పేరు ఉంటుందో లేదా అని చూసుకోవాలి. ఇదిగో దానికి గీటు రాయి వేళ చెప్పబోయే వాక్యం చూద్దామా. 70 మంది వచ్చారు. ప్రభువా నీ నామమును దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఒక ఆయన అంటున్నాడు, మీరు ఊరెళ్ళారు కాబట్టి మేము ఎంత చక్కగా ఆరాధన జరిపామనుకుంటున్నారు. రకరకాల రిపోర్ట్లు ఇస్తున్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీ పేర్లు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని సంతోషించొద్దు, కానీ మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నవని. ఈవేళ టీవీల్లో చూస్తే ప్రసంగానికి ముందు ఒక్కొక్కరిని నిలబెట్టి నాకు ఉద్యోగం వచ్చింది, ప్రార్థన అనేది ఆ మాట కూడా రాదు. ఈ సంఘానికి వస్తే చాలా ఉద్యోగం వచ్చేసింది. సంఘంలో అడుగు పెడితే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంట. సంఘంలో ఒక అడుగెట్టగా ఆటో కొనేసుకున్నాడంట ఒక ఆయన. ఇలాంటి సాక్ష్యాలు 10-12 చెప్పిన తర్వాత అప్పుడు అయ్యగారు వాక్యం చెప్తారు, ఇదిగో మీరు కూడా రండి దేవుని మేలులు పొందాలి. ఎప్పుడు చూసినా భౌతికమైన మేలులు, భౌతికమైన ఆశీర్వాదాలే, కానీ అన్ని ఇక్కడే ఉండిపోతాయి అంటున్నాడు. చెప్పుకున్నాం కదా. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, సూర్యుని కింద జరుగు ప్రతీది కూడా వ్యర్థం. 7 అంతస్తులు మేడ కట్టుకున్న అండర్ షాడో ఆఫ్ హెవెన్, అంటే ఆకాశం కిందే. నువ్వు ఎక్కడ కడుతున్నావు ఇల్లు? ఆకాశం కిందే కడుతున్నావు. నువ్వు ఆకాశం పైన నువ్వేం చేయలేవు. అందుకే అన్నాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే ఆ పైన వాటిని చూడండి. అవి సంపాదించుకుంటే అక్కడ మీరు ఏమైనా ఉద్ధరించగలిగితే అవి శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే
ఇక్కడ నీ జీవితమే అశాశ్వతం, ఎప్పుడు పోతావో తెలీదు. రాత్రి చెప్పాను కదా, రంగానగర్లో వెళ్తే టెంట్ ఉంది, జానకిపేట వెళ్తే టెంట్ ఉంది, గాంధీనగర్లో వస్తే టెంట్ ఉంది, మైపాలీదిలో వెళ్తే టెంట్ ఉంది. ఏం టెంట్లు అనుకుంటున్నారా? గండు వీధిలో టెంట్ ఉంది, నల్లా వీధిలో టెంట్ ఉంది. ఏంటి ఇంత అర్ధాంతరంగా పోయారు, ఎంతమంది పోయారా అని నాకు ఆశ్చర్యం. అవును, ఏ సమయంలో ఎవరు వెళ్ళిపోతారు? వెళ్ళిపోయిన తర్వాత అసలైన కథ ఉంది, ఆ కథనే చెప్పేవాడే లేడు. అందుకే యోబు అంటున్నాడు, చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు? ఒక పెద్ద పరిస్థితి. బ్రతుకుతారా? వాక్యం చెప్తుంది తిరిగి బ్రతికే అవకాశం ఉంది. ఎవడైతే ప్రభువునందు నిద్రిస్తాడో వాడు మాత్రం. రాత్రి వాక్యం అనంతరం ఇస్సాకు ఒక ప్రశ్న వేశాడు, చాలా బాగా చెప్పారండి. కానీ రాహాబు సంగతి ఏమిటండి? రాహాబుకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానం కూడా భూమి మీద. నీకు రావు ఎలాంటి ప్రశ్నలు వస్తాయా? వాక్యం జాగ్రత్తగా వింటే ప్రశ్నలు రావాలి. ఆయన అడిగాడు నన్ను, ఏం సమాధానం చెప్పాలి? చూచుచున్న దేవుడా అని ప్రార్థన చేసిందే ఎవరు? హాగరు. హాగరుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడే, నీ కుమారుని కూడా భూమి మీద నేను విస్తరింప చేస్తానన్నాడే. మరి వాళ్ళ జాబితా ఏదండి? రాత్రి చదివిన లిస్టులో అంటున్నాడు. చెప్పండి సమాధానం. హాగరు యొక్క సంతానం సంగతి ఏమిటి? దానికి మీకు జవాబు చూపిస్తాను చూడండి. 65వ పేర, యేసే క్రీస్తుని నమ్మిన వారి పేరును. ఏంటన్నారా? యేసే క్రీస్తుని నమ్మడం అనేది గొప్ప వరం, దేవుడిచ్చే బయలుపాటు. ఈ బయలుపాటు పేతురుకు ఉంది. పేతురు రక్తమాంసమని ఈ విషయాన్ని నీకు బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచాడు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. కనుక యేసే క్రీస్తుని నమ్మిన వాని పేరును ఆయన జీవ గ్రంథములో నుండి తొలగించడని వారందరూ. ఈవేళ భూమి మీద ఎంతో మంది ఇస్మాయిలీలు ఉన్నారు, హాగరు సంతానం. వారు యేసే క్రీస్తుని నమ్మరు, అల్లాహు అక్బర్ అంటారు. ఇప్పుడు చెప్పండి, జీవ గ్రంథంలో వాడి పేరు ఉంటుందా? వాడు ఎంత గొప్ప భూస్వరులైనా, దుబాయ్ షేట్లైనా, బంగారపు టాయిలెట్లు కట్టించుకున్నా గాని వారి పేరు జీవ గ్రంథంలో ఉండదు. అది నేను నమ్మిన గ్రంథం చెప్పే సంగతి. జవాబు దొరికిందా? యేసే క్రీస్తుని నమ్మిన వారి పేరును ఆయన జీవ గ్రంథంలో నుండి తొలగించడు. ఈ జీవ గ్రంథం అనగా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము కాదని కూడా వారు అందు. కానీ సాధారణముగా ఒక వ్యక్తి ఒక వచనమును ఏ కోణముతో చూచునో ఆ కోణములోనే అది అతనికి అర్థమవుతుంది. నీవు ఏ ఉద్దేశంతో వాక్యం చదువుతావో వాక్యం అలాగే దొరుకుతుంది నీకు. అవునా? మీకు ముసుగేసుకోవడం ఇబ్బంది అనుకో, ముసుగేసుకోవద్దు అన్నట్టుగానే కనపడుతుంది వాక్యం. ముసుగేసుకోవాలనిపించింది అనుకో, వాక్యం ముసుగేసుకోవాలన్నట్టుగానే కనపడుతుంది. అంటే నీ మనసుకు తగ్గట్టుగా వాక్యం మారిపోతుంది. చిత్రం అది. అవునా? వస్తువులు ధరించాలంటే దానికి సంబంధించిన వస్తువు వాక్యాలు కూడా ఉన్నాయి, కావాలంటే ఇస్తారు మీకు. దాన్ని ప్రేమించే వారికి, వస్తువులు తీసేయాలనుకున్న వారికి ఆ ఉద్దేశంతో ఆ మనసుతో చదివితే ఏ వచనం చదివినా నిన్ను కోసేస్తుంది. ఇది వాక్యం యొక్క చిత్రం. అదే ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఏ కోణముతో వచనమును చూచుతువో ఆ కోణములోనే అది అతనికి అర్థమగును. అర్థం చేసుకుంటారా? 3వ పాయింట్ అయిపోయిందా? 4వ పాయింట్లోకి వెళ్దాం. పేజ్ నెంబరు 69. రాత్రి ముగించుకున్నది అనుకుంటా. యూదా ఒక అపవాది. యూదా ఎవరండి? అపవాది. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ పరిచర్యను పోగొట్టుకునేను. ఎంతో విచారకరమైన మాట ఇది. యూదా ఏం పోగొట్టుకున్నాడు? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ పరిచర్య. మరియు తనను తాను చంపుకొని తన సొంత చోటికి వెళ్ళారు. యూదాకు ఒక సొంత ప్లేస్ ఉందండి. యూదాకున్న సొంత ప్లేస్ ఏంటో తెలుసా?
పాతాళం, నరకానికి వెళ్ళిపోయాడు, తన తానే చంపుకున్నాడు. అవునా? ఉరి వేసుకొని ఆ తాడు తెగిపోయి కింద పడిపోయి పేగులు బయటకు వచ్చేసి దారుణమైన చావు చచ్చాడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. యూదా ఏమయ్యాడంట? ఒక అపవాది దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ పరిచర్యను పోగొట్టుకొనెను, మరియు తనను తాను చంపుకొని తన సొంత చోటికి వెళ్ళెను. అతని పేరు జీవ గ్రంథములో ఉన్నది. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంది? యూదా, అపవాది, సాతాను, నాశన పుత్రుడు అయినప్పటికీ అతని పేరు ఎక్కడుంది? జీవ గ్రంథములో ఉన్నది. ఇప్పుడు చదువు. కానీ అతని పేరును తుడిచివేయుట జరిగినది. ఓ పెదాల మీద పప్పు అంటే క్రైస్తవులారా, ఇదే మీకు పిలుపు. నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నది. కానీ ఆ రాత్రి యేసు ప్రభు అంటున్నాడు, అద్భుతమైన రాత్రి అది. ఆయన వంగి వారి పాదములను కడిగి, అవునా, ఒక రొట్టెని విడిచి అందరికి ఇచ్చినట్టుగానే యోధాకు కూడా ఇచ్చాడు. యోధా, నీవు చేయవలసిన కార్యమును త్వరగా చేయి. ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? యోధా అప్పగిస్తాడని తెలిసి ఆయన అంటున్నాడు, అది రేపు ఎల్లుండో కాదు, ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అర్జెంటుగా వెళ్ళి నన్ను అప్పగించే. చూసారా? మరణానికి అప్పగించమని ఆయనే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక యూదా పేరు ప్రభువుని అప్పగించినందుకు జీవ గ్రంథంలో నుండి ఏమైంది? అతని పేరును తుడిచివేయట జరిగినది. కనుక మన ఆనందమునకు, మన సంతోషమునకు, మన ఆరాధనకు, మన ఉత్సవానికి కారణం ఏంటంటే మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నందు. అంతేనా? కానీ అవి శాశ్వతంగా ఉండాలి. దేవుని మనకి మహిమ కలుగుతుంది. ఆ శాశ్వతంగా నిలిచేదే అది ప్రకటన గ్రంథం వచ్చేసరికి అది గొర్రె పిల్ల జీవ గ్రంథం అని పిలువబడింది. కనుక గొర్రె పిల్ల జీవ గ్రంథములు వ్రాయబడిన వారి పేర్లు ఎంత మాత్రమును తుడిచి పెట్టనని ప్రభువు వాగ్దానము చేయించున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ 70 మంది శిష్యులు అక్కడ చేరినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం అంటున్నాడు, ఇంటికి వెళ్ళి చదవండి, నా శరీరమును తిని నా రక్తమును తాగితేనే గాని మీకు నిత్య జీవము లేదు అని చెప్పాడు. వాక్యం లోతుగా వెళతా ఉంది. అవునా? ఆయన రొట్టెలు ఇచ్చినప్పుడు తిన్నారు, ద్రాక్షరసమును నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆ విందులో పీకల్లాగా తాగేశారు ద్రాక్షరసాన్ని. ఎవరు? ఈ 70 మంది శిష్యులే. అరణ్యంలో రొట్టెలిస్తే తినేశారు. అందరికి 2 పట్టు పెట్టి 4 వేసి సంకల పెట్టేసుకున్నారు శిష్యులు. అన్నీ చేశారు. కానీ యేసు ప్రభు ఆయన యొక్క మోతాదు పెంచాడు. ఇప్పుడు ప్రసంగ మోతాదు పెంచాడు. మీరు ఎంతకాలం రొట్టెలు తిన్నారు, బాగానే ఉంది, ఇప్పుడు నా శరీరాన్ని తినండి రా అన్నాడు. భయపడిపోయాడు. ఇదేంటి రొట్టెలు ఇచ్చి మెల్లగా దగ్గరికి తెచ్చుకుని ఇప్పుడు శరీరం తినమంటున్నాడు? రాక్షసులా ఉన్నాడు ఏంట్రా బాబు, అనవసరంగా ఈ సంఘంలో చేరు. డౌట్. ఆ అనుమానంతో 58 మంది వెనక్కి వెళ్ళిపోయారు. మొదటి ఫిల్టరేషన్. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. వారి గురించి కూడా చదివేద్దామా? చదివేద్దాం. పేజీ నెంబరు 69 చివర. అందుకు యేసు, యోహాను సువార్త 6వ అధ్యాయం 70 నుంచి 71 వచనం వరకు గ్రంథాలు ఉన్న వాళ్ళు చూడండి. యోహాను 6వ అధ్యాయము 70వ వచనం నుంచి. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచకొనలేదా? నా ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు తన నోటితో పలుకుతా ఉన్నాడు, నేను మీ 12 నేను ఏర్పాటు చేసుకున్నాను. యు ఆర్ అపాయింటెడ్ బై మీ. దేవుని చేత ఎన్నిక చేయబడిన మీ 12 అంటున్నాడు అక్కడ. అయినా కానీ ఆ 12లో ఒకడి పేరు తుడిచిపెట్టబడింది.
యేసుప్రభు స్వయంగా ఆ 12 అనౌన్స్ చేసినా యోధ అందులోంచి తుడిచివేయబడ్డాడు. అదే చెప్తున్నాడు చూడండి, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొని లేదా, మీలో ఒకడు సాతాను. దేవునికి ఎంత స్పష్టమైన పరిశీలన ఉందో చూడండి. మీలో ఒకడు సాతాను. సీమోను ఇస్కరియోతు కుమారుడని యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను కనుక వాని గూర్చి ఆయన ఈ మాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భక్తులని నేను అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా? అర్థమైందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ భక్తులే అని పాస్టర్ గారు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నారా? మీరు దేవుడి తర్వాత ముందు పాస్టర్ గారు నేను అనుకుంటున్నారా? లేదు. నా దగ్గరికి వచ్చడానికి గిల్లుతారు, అన్నయ్య ఆడు రావటం ఏం మంచిది కాదు, ఆడు చేసే పనులు చాలా దరిద్రం అనుకో. మళ్ళీ ఇలా వచ్చి ఒకటి గిల్లుతాడు, అవునా ఫలానా చోట ఇలా జరుగుతున్నాను. ఇదిగో యేసు ప్రభు సొంత తన నోటితో డిక్లేర్ చేశాడు. 12 మందిని నేను ఏర్పాటు చేసుకుని అందులో మీలో ఒకడు సాతాను. అలాగని వాడిని వెళ్ళిపోమనలా, రావద్దనలా, అవసరమైతే పరిచయం చేయని డబ్బు సంచి కూడా ఇచ్చాడు. కమాని గమనించండి ప్రియ, ఆయన ఎవరిని త్రోసివేయడు. ఏమో ఒకవేళ మారు మనసు రావచ్చు, ఏమో ఒకవేళ నీవు జయించవచ్చు, కనుక ప్రతి వారికి దేవుడు అవకాశం ఇస్తూనే. కనుక ఆ అవకాశాన్ని మనమే ఏం చేయాలి? అంతెందుకు పేతురు ఏమన్నాడు? పెద్ద కవులు చెప్పే పేతురు, బిషప్ పీటర్ గారు, యేసుప్రభువా ఏంటి ఆయనతో నాకు లింక్ కడతారేంటి? యేసుప్రభు అసలు నేను చూడలేదు, నాకేమీ తెలియదు. ఆ చిన్నపిల్లలు చాలా తెలివైన వాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి కదా ఏమీ తెలియదు కదా అనుకోవద్దు, పిల్లల దగ్గర చాలా జాగ్రత్త. ఇప్పుడు రండి, ఎక్కడికి వద్దాం? యోధ అతడు అపవాదని తెలుసు కూడా ప్రభువు ఎక్కడా కూడా అతన్ని అడ్డు పెట్టలేదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు వద్దాం. 70 మంది 12 మంది అయ్యారు, 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు. యోధ చచ్చిపోయాడు. ఇప్పుడు పెంతుకొస్తున్నాడు. ప్రభు మేడగదిలో వీళ్ళని కనిపెట్టమన్నప్పుడు శిష్యులు 2 ముందు పెట్టి, ఎవరు వాళ్ళు? యోసేపు, మత్తీయ. వారి పేరున వీళ్ళిద్దరిలో ఎవరిని యోధా స్థానంలో పెట్టాలి ప్రభు అని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ చీటి మత్తీయ పేరున వచ్చింది. ఆ మత్తీయ 12వ వాడిగా జాయిన్ అయ్యాడు. అంటే ఒకటి పేరు తుడిచిపెట్టబడింది, లిస్ట్లో లేని పేరు ఒకటే ఎవరు అసలు వింటున్నారా అనుకుంటున్నాను. మరి వింటున్నారా? మీరు వినకపోతే మళ్ళీ మీకు స్టోరీ చెప్తాను నేను. నిన్న చరణి ఎంతమందికి తెలుసు? మన రాష్ట్ర ప్రభుత్వం 2,50,00,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చింది ఆ అమ్మాయికి. ఎంత? అమరావతిలో 2 ఎకరాల భూమి ఇచ్చింది. డిఎస్పి ఉద్యోగం ఇచ్చి, గ్రూప్ 1 ఉద్యోగం. ఎందుకని? ఆమెను గ్రూపులో తీసేశారు, క్రికెట్ టీం తీసేశారు. కానీ వాళ్ళ ఫాదర్కి గుండెపోటు. ఎన్నో ఆశలు పెట్టుకుని నా కూతురు ఉన్నతంగా ఎదుగుతుంది, చూడాలని, సంతోషించాలి, టీవీలో చూద్దామని కడపలో కనిపెడుతుంటే అక్కడ టీంలో చాలా మంది తీసేశారు. కానీ ఆ విషయం చెప్పలేదు తండ్రి. ఊహించని రీతిలో ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తి గాయపరచబడింది. గాయాలు పాడినప్పుడు ఆమెను తీసివేసి ఈమెను పెట్టారు. 81 పరుగు చేసింది, 4 వికెట్లు తీసింది. మన రాష్ట్రం చెందిన అమ్మాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆమె కూడా ఊహించుండదు, టీంలోనే లేదు, ఇంక నెగ్గుతానని ఎక్కడ ఊహిస్తుంది. కానీ అనుకోని విధంగా ఊహించని రీతిలో ఆమె టీంలో చేర్చబడి విజయాన్ని సాధించింది. దేవుడి కార్యాలు అలా ఉన్నాయి. మనం ఎప్పుడు చూసినా 35 మార్కుల కోసమే మన బతుకు.
నువ్వు నమ్ముకున్న దేవుడు 35 మార్కుల వరకు ఆగిపోయేవాడు కాదు, ఉన్నతుడైన దేవుడు. అందుకే సేవకులు చాలా మంది చెప్తారు, నువ్వు ప్రభుని ఏది అడిగినా కొంచెం అడక్కో, ఎక్కువ అడగాలి. ఎందుకంటే మన దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? శిక్ష వేయించగలడు, కొట్టేయగలడు. ఆయన దగ్గర తారుమారనే కొలనూరు ఉన్నది, దానిని మార్చగలిగిన సామర్థ్యం మట్టుకు నీలో ఉంది. ప్రార్థన పరిస్థితులను మార్చును. మీ అమ్మ బాబులైనా మీ ప్రార్థన పనులు అవ్వకూడదా? మీ ఎవరి వయసులో మీరు ప్రార్థించకూడదా? మీరు ఉద్యోగంగా ఉండకూడదా? మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తారు. జమీమా, ఆమె ఆల్రౌండర్. ఆల్రౌండర్ అంటే ఒక క్రికెట్ ఆడుతుంది అనుకుంటున్నారా? వాళ్ళ చర్చిలో ఆమె ఆరాధకురాలు, ఆమె గిటార్ వాయిస్తూ పాటలు పాడుతూ అవకాశం వచ్చిన చోట అలా సాక్ష్యం చెప్తూ. ముంబై రాష్ట్రంలో వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు కూడా ఉంది, వీళ్ళ మతాలు మార్చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభువుకు మహిమార్థంగా జీవిస్తున్నారు. ఆ క్రికెట్ గ్రౌండ్ లో నెగ్గినప్పుడు మొట్టమొదటిగా ఆమె ఉపయోగించిన మాట ఏంటో తెలుసా? ఆమెకు తెలుసు ప్రపంచం అంతా వ్యతిరేకం అవుతుందని, ఆమెను ట్రోల్ చేస్తారని. అయినా ఆమె నమ్ముకున్న దేవుని గణపరచకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్పిరిట్ కావాలి మీకు ఎవరొస్తున్నారా? మా బతుకులు అయిపోయాయి, మా వయసు అయిపోయింది, మేమేం చేయగలం? ఎక్కడికైనా వెళ్ళాలంటే పొట్టట్టుకుని దిగుతున్నాం, పొట్టట్టుకుని ఎక్కుతున్నాం. మా వల్ల ఏమవ్వదు. కాలు ఏమంటున్నాడు? 40 ఎంత బలం ఉందో 80లో కూడా అంతే బలం ఉంది. కారణం ఏంటంటే ఈ బలము నా దేవుడు ఇచ్చాడు. అటువంటి రోషము కలిగిన క్రైస్తవులు దేవుడు కోరుకుంటున్నాడు. మళ్ళా చెప్తారు, జయించు వానికి జీవ గ్రంథములు వాని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టదు. అసంగమ ఈ మధ్యాహ్న కాలం మందు మీకు నేను చెప్పే మాట ఏంటంటే, నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదని నువ్వు సంతోషి, నీ ఆనందము ఇంకా ముగించక ముందే, నీ సెలబ్రేషన్ ఇంకా కొనసాగుతుండగానే పేరు తీసేసారని వస్తారు వెనకాల నుంచి. టీంలో నీ పేరుందని నువ్వు సంబరాలు చేసుకుంటుంటావు, ఓ నేను కొట్టేస్తానని. కానీ వెనకాలే వస్తాడు, నీ పేరు అనూహ్యంగా తీసేసేవరా బాబు. క్రైస్తవులారా జాగ్రత్త, దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన పరిస్థితులను మార్చగలడు. ఆయన ఉన్నది లేనట్లు లేనట్లు చేయగలడు. కనుక యూదా పేరు తీసివేయబడి మత్తీయ పేరు చేర్చబడింది. ఇంకా అయిపోలేదండి, ఇంకా రాత్రి ప్రసంగంలోనే ఉన్నాం. అవునా? ఇప్పుడు వద్దాం 70వ పేరాలకు వస్తే, ఇక్కడ ఇశ్రాయేలీల్లో దేవుడు ఎన్నుకున్న 12 గోత్రాలు. చాలా జాగ్రత్తగా అన్నారు. 12కి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ పరలోకంలో 12 సింహాసనాలు ఉంటాయి. ఆ 12 సింహాసనాల మీద ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఉంటాయి. ఇరు పక్కనున్న 12 సింహాసనాల మీద అపోస్తలులు 12 మంది ఉంటారు. 24 పెద్దలని రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఈ గోత్ర కర్తలు పరలోకంలో ఎవరు పిలుస్తున్నారు? పెద్దలు. అన్నిట్లో అనుభవం ఉన్నవాడు, అందరికీ ఆదర్శంగా ఉన్నవాడు, నీతిమంతుడైన వాడినే పెద్ద అంట. కానీ ఈవేళ మనకు తగులు చెప్పే పెద్ద మనుషులు దొంగలు. కానీ దొంగలాగా వచ్చి తగులు కూడా చేతపడిపోతున్నారు. మాయిదారి కాలంలో మనం ఉన్నాం. కానీ పెద్దని ఎవరు పిలాలి? ఎవరిని పిలాలి? పౌరు పత్రిక చదివితే అక్కడ రాయబడి ఉంటుంది పెద్ద. వాళ్ళకు కూడా నమస్కారం చెప్పాడు. ఇవన్నీ గమనించుకుంటే వెళ్ళాలి. పోయినా ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు ఇశ్రాయేలీయులకు 12 గోత్రాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? మన ఎవరో చెప్పారు కదా సండే స్కూల్. నేనే చదువుతున్నాను చూడండి. రూబేను, సిమియోను, ఇస్సాకారు, యూదా, జెబూలూను, బెన్యామీను, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, ఎఫ్రాయిము, మనస్సేలు. అంతేనా? ఇది చదవక ముందు కూడా చదవాలి. యాకోబు కుమారులు 12. ఈ 12 మంది కుమారుల పేర్లు ఏమనగా రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు మరియు బెన్యామీను. పట్టుకున్నారా? దాను మరియు నఫ్తాలి, గాదు మరియు ఆషేరు. వీరు 12 మంది యాకోబునకు పుట్టిన కుమారు. సాధారణంగా పాస్టర్లు ఏం చెప్తారు? ఈ 12 మంది ఇశ్రాయేలుకు గోత్రకర్తలు. చాలా జాగ్రత్తగా ఉంటారు. నిజానికి వాళ్ళు గోత్రకర్తలే,
కానీ ఇక్కడ ఏం జరిగిందంటే లేవీని దేవుడు యాజకత్వానికి పిలుచుకున్నాడు. అందుకే వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టలేదు. కొంచెం వివరంగా చెప్తాను లేవీ గురించి. దేవుడు లేవీని గోత్రకర్తల్లోనూ పెట్టలేదు, స్వాస్థ్యాన్ని పంచిపెట్టలేదు. అలాగని లేవీని వదిలేశాడా? ఈ 11 మంది గోత్రకర్తలు అందులో ఉన్న సమూహం మొత్తం అంతా వారి దర్శన భాగాలు అట్టుకు చేస్తారు. లేవీకి ఇవ్వాలి. అది యాజక క్రమం. దేవుడికి స్తోత్రం. నీకు ఒకంతే ఉంటుంది కానీ అందుకే అన్నారు అడుక్కునేవాడికి 66 కోట్లు అన్నారు. మనం ఒక ఊరే వండుకుంటాం, ఏదో వచ్చాడు కదా అనేది కొంచెం వేస్తాం, అలాగే పక్కింటి ఆవిడ వేస్తుంది, అలాగే వీధి చివరికి ఎద్దులు కాడు పంచపక్ష పరమాణాలు ఆడి పని బెటర్ కదా. ఏమంటే ఈవేళ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కొంతమంది ప్రేరేపించి మీసాలు గోకేసుకొని విగ్గులెట్టేసుకుని, విగ్గంటే జడ, ఏమండి చీర కట్టేసుకొని శరీరం మీద ఉన్న ఈ రోమాలను బ్లేడ్తో గీసేసుకొని గోళ్లకు నెయిల్ పాలిష్లు పెట్టుకొని లిప్స్టిక్లు పెట్టుకొని దాబాయా అంటున్నారండి. అసలైన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు డూప్లికేట్. ఎందుకో తెలుసా? కష్టపడకుండా డబ్బులు చేతనే ఒక్క చప్పట కొడితే చాలు ఆడు భయపడిపోయి ఎప్పుడు పంపించేలా వీడిని చూసి గబగబ అక్కడ ఉండగానే గల్లా పెట్టుకొని 10 రూపాయలు తీసి రెడీకి వచ్చాడు. చూసారా? ఈజీ మనీ. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు మధ్యలో. కనుక ఈ యొక్క లేవీని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేలీయులకు అందరికీ అంటే కూడా ఎక్కువ స్వాస్థ్యం ఎవరికి ఉంది? లేవీనికే ఉంది. కనుక అందును బట్టి ఈ గోత్రకర్తలు లేవీని పక్కన పెట్టడం జరిగింది. ఎక్కడ? అకార్డింగ్ టు ఆదికాండము 35 అధ్యాయం ప్రకారం. మరియు మరొకరిని తీసివేయడం జరిగింది. ఎవరినంటే యోసేపు. యోసేపుని తీసేసి యోసేపు 2 కుమారులు అయిన ఎఫ్రాయిము మనష్షేలను చేర్చడం జరిగింది. అంటే 2 బయటకు వచ్చారు, 2 లోపలికి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినాలి. యోదా పోయాడు, మత్తీ వచ్చాడు. మీకు అర్థం అవడం కోసం రబ్బరు ఎప్పుడైనా చెరపొచ్చు నీ పేరు, చాలా జాగ్రత్త. సరే, ఇప్పుడు వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు, సెలబ్రేషన్. ఎవరు? మనష్షే, ఎఫ్రాయిములు. మరలా సంఖ్యాకాండం 10వ అధ్యాయం గోత్రులోకి యోసేపు గాని లేవి గాని అక్కడ ప్రస్తావించబడలేదు. చూసారా? ఎందుకంటే రాత్రి అయిపోయింది. రాత్రి వర్తమానం మీరు యూట్యూబ్ మరి వాట్సాప్లో వినండి. పేజీ నెంబర్ 69లో చివరిలో ఉంది దాను ఎఫ్రాయిము. అక్కడ కనబడట్లేదు. ఎవరెవరు? దాను వెళ్ళిపోయాడు, యోసేపు కుమారుడు ఎఫ్రాయిము వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరు వచ్చారు? యోసేపు లేవి మళ్ళీ వచ్చారు. ఇందాక తుడిచేశాడు, ఇప్పుడు చేర్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి. దాను ఎఫ్రాయిం లెఫ్ట్, వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. ఒక పాయింట్ చెప్పి అప్పుడు కారణం మీకు చెప్తాను. ఆ చివరిలో చూడండి. విగ్రహారాధనకు అనగా ఆత్మీయ జారత్వం. విగ్రహారాధనకు దేంతో పోల్చాడు దేవుడు? ఊరికే కొండ ఎక్కుతున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు జారత్వం చేస్తున్నావని వాక్యం చెప్తుంది. ప్రతివాడును పచ్చని చెట్టు కింద ఏం చేస్తున్నాడంట? అది ఇదేనా సీజను? ఆ సీజన్ ఇదేనా? పచ్చని చెట్టు కింద భోజనం చేసే సీజన్ ఇదేనా? క్రైస్తవుడు అది నీకు తగదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో నిన్ను చెప్తా ఉన్నాడు, అది ఆత్మీయమైన వ్యభిచారం. మంత్రి గారు వస్తున్నారు, అయినా నేను రాను, ఎందుకంటే నా వాక్యం నాకు చెప్తుంది అది ఆత్మీయమైన జారత్. ఎందుకంటే జారులు పరలోక రాజ్యములు ఉండాలి. అందుకని నా పేరు తుడిచిపెట్టుకోబడడానికి నాకు ఇష్టం లేదు. విగ్రహారాధన వైపు తిరిగిన గోత్రం యొక్క పేరు తుడిచివేయబడును. ఏ సందర్భంలో నీ పేరు తీసివేయబడుతుందో జాగ్రత్త క్రైస్తవుడా. విగ్రహారాధన ద్వారా తుడిచివేయబడిన 2 గోత్రముల పేర్లు మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 25 నుంచి 30లో కనబడుచున్నది. ఏమండి? దూడ కట్టురా నుంచి విప్పినప్పుడు గబగబ వేసేస్తుంది.
ఈ కాడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. కాడి చచ్చిపోతే అత్తమాట కట్టేసే ఉంచి చదివేది. ఆ దూడ అనుకుంటారు అనమాట, ఎప్పుడు ఇప్పుతాడా మా యజమానుడు వచ్చి, లేకపోతే మా అమ్మగారు ఎప్పుడు వచ్చి నన్ను తిప్పుతారా అనుకుంటులకి. తాడు ఇంకా ఇంకా ఎప్పుడో లాగేస్తుంది. లాగేస్తుందా? వెళ్ళిపోద్ది అంతే. ఇలాగే ఇంకా రోడ్డు ఎక్కదావిడ, అప్పుడే దూడ అక్కడ ఉంటుంది, మేసుకుంటూ వెళ్ళిపోతుంది. గబ 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 గబా మేసేద్దు. మళ్ళీ ఎప్పుడు వచ్చి కట్టేస్తాడో తెలియదు. మధ్యాహ్నం బండి మీద వచ్చి బండి అక్కడెట్టేస్తాడు, ఇంటికి కూడా రాడు, అక్కడెట్టేసి వెళ్ళిపోయి దాన్ని తీసుకొచ్చేసి కట్టేసి అప్పుడు వెళ్ళి బండి తెచ్చుకుంటాడు. అందుకని ఈ ప్రమాదం రాకముందే గబ 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 ఏం చేస్తుంది, ఉండలన్నీ మింగేసి కడుపులో పెట్టుకుని వచ్చేస్తారు. కట్టేసిన తర్వాత మెల్లగా ఒక్కో వండ బయటికి తెచ్చుకుని ఇంక పనే ఉంటుంది. సాయంత్రం వరకు నమలటమే, మింగటమే. కనుక ఇప్పుడు మీరు వదిలిపెట్టిన దూడలు, మీరందరూ ఇంటికాడ కట్టేశాం కదా, ఇప్పుడు వదిలిపెట్టిన దూడలు ఇవి. కనుక వాక్యము చెప్పబడిన ప్రతి రెఫరెన్స్ ని మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి దానికి ముందు వెనక చదివితే పరిపూర్ణంగా వాక్యం కాదు. వాక్యం నెమరవేయటం అర్థమైందా? అంతవరకు మాకు ఎక్కడుందా, అంత టైం మాకు ఎక్కడుందంటే అందుకే వాట్సాప్లో ఉంది, ఒకసారి వినండి. విగ్రహారాధన ద్వారా తుడిచివేయబడిన 2 గోత్రముల యొక్క పేర్లు మొదటి రాజులు 12వ అధ్యాయము 25 నుంచి 30లో కనబడుచున్నది. ఇక్కడ ఏం జరిగిందంటే యెరోబాము రెహబాములు ఉన్నారు. యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ రాజు ఎవరు అమ్మా? యెరోబాము. ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబాము అను తన యజమాని తట్టు తిరుగును. ఇక్కడ ఒక స్వార్థం కనపడతా ఉంది. ఆ యొక్క పెనుయేలు మందిరానికి వెళ్ళినప్పుడల్లా, లేకపోతే యెరూషలేములోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ దగ్గరలో ఎవరున్నారు? రెహబాము ఉన్నాడు, యోధా రాజు ఉన్నాడు. కనుక ఈ ప్రజలు అతని తట్టు తిరిగి అతని పక్షంగా చేరి ఒకవేళ నన్ను చంపి నా సంఘాన్ని లాక్కుంటారేమో అని చెప్పి స్వార్థం. సంఘం ఎక్కడుంటే అక్కడ ఏముంటుందో తెలుసా? స్వార్థం. ఎక్కడ లాగేసుకుంటారని చెప్పి ఈయన ఏం చేశాడంట? యెరోబాము తన హృదయంలో ఆలోచించి చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. అలనాడు మోషే 2 రాతి పలకలను పట్టుకొని ఆ పర్వతం నుంచి దిగుతూ ఉంటే ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాడు మోషే. అహరోను చేసిన ఆ బంగారు దూడ చుట్టూ తిరుగుతూ బయలా మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు రప్పించిన వాడవు నీవే అంటూ ఆ దూడ చుట్టూ తిరుగుతావు, సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. నేనంటాను, వేర్ దేర్ ఇస్ ఎ సెలబ్రేషన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, దేర్ ఇస్ ఎ హార్మ్. ఆ ఇశ్రాయేలీయులు నోవా సెలబ్రేషన్ చేసుకుంటారు. వేలాది మంది ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళిపోయి టెంట్లు వేసుకుని తింటూ తాగుతూ డీజేలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తా ఉన్నా. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమన్నట్టుగా ఉన్నారు. ఈ లోపల శత్రువు ఆ కంచెను కత్తిరించి హమాస్ అనే తీవ్రవాదులు ఇశ్రాయేలుకు ప్రవేశించి ఆ యొక్క నావా ఫెస్టివల్ చుట్టూ మరి వారు మోహరించి దొరికిన వారిని దొరికినట్టుగా కాల్చి చంపి కొంతమందిని బందీలుగా తీసుకుపోయి, నిన్నే ఆ రిపోర్ట్ వచ్చింది, పురుషులు కూడా పాడు చేశారంట. వాళ్ళు నెలలు ఆ సొరంగాల్లో ఉండి వాళ్ళకి అవకాశం లేక ఈ దొరికిన ఈ పురుషులతో కూడా పాపం చేసే చాలా మందిని చంపేసినట్టుగా నిన్న రిపోర్ట్ వచ్చింది బయట. అందుకే వాక్యం ఉన్నది,
తినుము తాగము శుతించుము, కానీ ఏ డే ఈజ్ దేర్, నీవు తీర్పులోకి వస్తావనే ఒక రోజు నువ్వు గుర్తిస్తావు. నేను తినొద్దంటలేదు, తాగొద్దంటలేదు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషించుము. ఎంత దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు చూడండి. యవ్వనస్తులారా, నా ప్రియ స్నేహితులారా, యవ్వనస్తులారా, మీ యవ్వనమందు సంతోషించండి. అంతేనా? అవునా కాదా? కానీ మీకు తీర్పు ఉన్నదని మర్చిపోవచ్చు. మనుషుడు భూమి మీద నిత్యత్వం నుండి కాలంలోకి వచ్చిన రోజు నుండి కూడా నీవు చనిపోయేంత వరకు, మళ్ళీ కాలాన్ని వదిలిపెట్టేంత వరకు నీ జీవితం, ఆ యొక్క ప్రయాణంలో నీ కార్యాలన్నీ కూడా దేవుని దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, జ్ఞాపకార్థ గ్రంథం ఉంది, 3 గ్రంథాలు ఉన్నాయి, బహుమాన గ్రంథం ఉంది, అన్ని సమయాన్ని బట్టి చెప్తాను. పాపుల గ్రంథం ఉందని మనం చెప్పాను. ఇవన్నీ పరలోకంలో ఇప్పబడతాయి. వాని వాని క్రియలు చెప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నా. బహుమానం ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. కనుక యవనస్తులారా, మీ యవన కాలం ముందు సంతోషించండి, సుఖించండి, ఆనందించండి. కానీ తీర్పు ఉన్నదని మాకు ఆ రోజు మీ ఫాదర్ సేవ్ చేయలేడు. ఆ రోజు మీ ఫాదర్ సేవ్ చేయలేడు. తప్పు చేసి ఊరికి అక్కడ కూర్చుంటాం మనం కట్టకట్టాలి, కానీ బయట పాటలు పడేది ఎంతమంది పెద్ద మనుషులు కాళ్ళు పెట్టుకుంటాడు, నాకు సహాయం చేయండి అని. ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్తాడు, డబ్బులు ఇస్తారు కానీ న్యాయం దొరకదు. మరి ఎంతమంది దగ్గరికి అప్పుల కోసం తిరుగుతాడు. ఈ పాటలు పడేవాడన్నీ పాటలు పడేవాడు నీ తండ్రే. కానీ ఆ తీర్పులో నీకు ఎవరు సహాయం చేయరు. నీకు నీవుగా నిలబడాలి. అక్కడ నీ తరపున లాయర్ ఉండడు, నీ కొరకు డబ్బు ఖర్చు పెట్టడానికి నీ వెనకాల ఎవ్వరూ రారు. నువ్వు చేసిన దానికి జవాబు చెప్పుకోవాలి. కనుక ఆ తీర్పులో నేను నిలబడకూడదంటే నీ యవ్వన కాలాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. యవ్వనస్తులు చెప్పాలి. కనుక ఇశ్రాయేలు 12 గోత్రాల్లో అనూహ్యంగా యోసేపు లేవి పేర్లు తీసివేయబడి ఎఫ్రాయిము మనష్షే పేర్లు చేర్చబడ్డాయి. తర్వాత కాలంలో యోసేపు లేవి పేర్లు తీసివేయబడి దాను ఎఫ్రాయిము పేర్లు తీసివేయబడి లేవి యోసేపు పేర్లు చేర్చబడ్డాయి. గమనిస్తున్నారా? ఏమైనా వాక్యం మిమ్మల్ని పట్టుకుంటుందా? మీ దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు. తర్వాత 72వ పేరాలో ఇశ్రాయేలు యొక్క సంఖ్య 1,44,000 మందిని ఆయన ముద్రించాడు. రాత్రి మీరు పాట కూడా పాడారు కదా, ముద్రించావు నీ నన్ను నీ ఆత్మ చేత. అవును, దేవుడు మనల్ని ముద్రించాడు. ఎక్కడ? ఆయన యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో శాశ్వతంగా సువర్ణాక్షరాలతో ముద్రించాడు. దానిని ఎవరు చెరపవేయలేరు. అవునా? ఇదిగో 1,44,000 మందిని ఆయన ముద్రించాడు. ఆ సంఖ్యలో దాను మరియు ఎఫ్రాయిము పేర్లు వారు తప్పుకున్నారు. నా సంగమా, కారణం ఏంటి చెప్తారా? కారణం ఏంటి చెప్తారా? ఇదిగో ఈ యెరోబాము చేసినటువంటి దూడల చుట్టూ ఎంత ఫెసిలిటీ ఇచ్చాడో తెలుసా? ఆటో ఎక్కడే వెళ్తూ ఆటో ఎక్కుతూ బాగానే ఉంది, ఆ హైవే దాటవలేదు తెలియదమ్మా, ఎందుకంటే వేగంగా వెళ్ళిపోతున్నాయి. కనుక ఇదిగో ఇంటి పక్కనే ఉంది కదా, నువ్వు చీర కట్టుకుని వచ్చేలా కూర్చోడమే మందిరంలో. హైవేలో ఆటోని ఏదో గుద్దేద్దాన్ని ఊహించే ముందు ఇంటికాడ తాడికాయ నీ నెత్తిపి పడిపోతారు, ఎందుకు ఊహించుకోకూడదు? ప్రమాదం ఎక్కడైనా ఉంది. చెప్పడం అలా చెప్తారు, ఎక్కడ పోయాలంటే ఎందుకమ్మా, ఇంటి పక్కనే ఉండగా. రావట్లేదా మీకు ఆహ్వానాలు? రాత్రి ఎవరో సహోదరి చెప్తుంది, మేరీ, మాటి మాటికి ఫోన్ చేసి రండి మా సంఘానికి, రండి సంఘానికి. ఎందుకు రావాలి? ఇలాగ ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే ఏం చెప్పమన్నారు? మీకు కలిగి ఉన్నది ఏమిటో మీరు ఎరిగి ఉంటే ఖచ్చితంగా మీరు అవతల వాళ్ళకి సమాధానం చెప్తారు. మీ అమ్మ కొబ్బరిగా వండింది, నాటుకోడి, పక్కన పులిహార పెడతానంట, అప్పుడు ఏం చెప్తావు?
అవును, పులిహార తిందాం అనుకుంటున్నాను, కానీ మా అమ్మ కోడి మాంసం కొబ్బరాన్ని వండింది. ఇప్పుడు మీరు సమాధానం ఏం చెప్తారు? మీరు సంఘానికి రమ్మన్న వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? మీకు మించినది నా దగ్గర ఉంది. రాత్రి చెప్పారు కదా, ఆ పక్షిరాజు కాకి రాత్రులే వస్తాయి అమూల్యమైన సంగతులన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఆ పక్షిరాజు ఎగురుతుండగా కాకి ఆని పొడుతు, చాలా మంది ఇంటర్నెట్లో చూస్తుంటారు. అది ఆ కాకి పక్షిరాజు దానికి ఎలా కనిపించిందంటే, ఇది నా ప్రాంతంలోకి వచ్చేసింది, దీని ఏమైనా సరే పొడిచి చంపేయాలనుకుని నడ్డి మీద వాలింది. ఎదురుగుండా నిలబడితే ఒక్క పోటు పొడుతుంది పక్షిరాజు కనుక నడ్డి మీద వాలి దాన్ని పొడుస్తుంది. ఆ గోళ్లతోటి ఇలాగ గీరుతా ఉంది. ఆహా, నీ పని ఎలా ఉందా అని పక్షిరాజు పైకి ఎగరటం మొదలెట్టు. ఎక్కడికి? ఎవరొస్తుంది తెలుసు. వాతావరణంలో ఒక పొరలు ఉన్నాయి. ట్రోపు ఆవరణం, స్ట్రాటు ఆవరణం, ఐనో ఆవరణం ఉన్నాయా? ఇప్పుడు కాకి ఆవరణం దాటేసి పక్షిరాజు ఆవరణలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆక్సిజన్ దొరకదు, కాకి కళ్ళు తిరిగి దారాల్సిందే. అర్థమైందా? అంటే ఈ పక్షిరాజు నోటుతో చెప్పకుండా బుద్ధి దాని స్థానాన్ని మార్చింది. మీకు అర్థమైందా? ఎవరైనా మీకు ఆహ్వానిస్తే వర్తమానం ఇవ్వండి. మీ నోటితో చెప్పడం రాకపోతే వర్తమానం కూడా చేతికి ఇవ్వండి. మీరు చదివేసింది మళ్ళీ మీకు ఆహ్వానం పలకరా. ఎందుకంటే నీ స్థానం వేరు. నీవు ఆక్సిజన్ లేని సమయంలో కూడా ఆక్సిజన్ తీసుకునే స్థితిలో దేవుడు నిన్ను, ఎగిరే స్థితిలో నేనున్నా, పాకే స్థితిలో లేను. పెంటను తవ్వుకొని ఆ ఏలికి పావులు తినే బతుకు కావాలి. వాక్యాన్ని భక్షించే, వాక్యంలో ఉన్న లోతైన సంగతులను తీసుకొని జీవించే బ్రతుకు నాది. నీ బ్రతుకు ఎక్కడ, నా బ్రతుకు ఎక్కడ? కనుక నువ్వు ఆహ్వానించాలి. ఒక్కసారి వచ్చి చూడు. ఆ నతానియేలు ఆహ్వానించబడ్డాడు. ఎవరి చేత? ఫిలిప్పు చేత. వచ్చి చూడు. నేను రాగానే నువ్వు వచ్చి చూడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము దేని చేత మేము మరి బలపరచబడుతున్నామంటే పక్షిరాజు ఆహా, రక్తము మాంసమేమో ఆహారం, పందుల పొట్టు కాదు. పందుల పొట్టు కాదు. మా ఆహారం ఏమిటంటే యేసుప్రభు అదే చెప్పాడు, రండి పక్షిరాజు ఆహారం తినండి. రక్తము మాంసం అంట్లోకి ఎగిరెళ్ళిపోయారు 70. మళ్ళీ రారు. నువ్వు అంత దూరంలో ఉండగానే వాళ్ళ ఆహారం వేరు, మన ఆహారం వేరు. కనుక సెపరేషన్ దేవుడే చేస్తాడు. కనుక కొంతమంది పేర్లు అనూహ్యంగా చేర్చబడతాయి, కొంతమంది పేర్లు అనూహ్యంగా తీసివేయబడతాయి. కనుక దాను ఎఫ్రాయిముల పేర్లు ఎందుకు తీసివేయబడిందంటే వారు ఆ యెరొబాము తయారు చేసిన విగ్రహముల దగ్గర ఆగిపోయారు. కనుక విగ్రహములను ప్రభువు జారత్వంతో పోలుస్తున్నాడు. కనుక వారిని జారులు, చోరులు, ఆ విగ్రహారాధికులను, మాంత్రికులను, అబద్ధికులను, మండు గుండములు, ప్రకటన గ్రంథం చివరాధ్యాయంలో ఉంటది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములు, మండు గుండములు పాలు పొందును. ఇది రెండవ మాట. ఎవరుంటారో తెలుసు అగ్నిగుండంలో? అక్కడ లిస్ట్ ఉంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా చదవండి. చిన్న మాటే, చిన్న అబద్ధమే. అది చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే. ఆ పరిశీలన దేవుడు నీకు ఇచ్చాడు. ఏమండి? విడవబడినా ఎత్తబడినా కన్యలే వాళ్ళు. అలాగే చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. కనుక దేవుడు తన దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు యూదా 75 మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 48 అధ్యాయం 1 వచనం. గోత్రముల పేర్లు యెహెజ్కేలు 48:1. దానియులకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు
హిల్లోనునకు పోవు సరిహద్దు వరకును, అసరేనా నన్ను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరుగాను వ్యాపించు భూమి. ఇదంతా ఇంటికెళ్ళి చదవండి. ఏ ఏ గోత్రములు ఏ ఏ దిక్కులో ఉన్నారో పరిపూర్ణంగా మీకు అవగాహన వస్తుంది. తూర్పు పడమరలుగా, ఉత్తర మరి దక్షిణాలుగా వాళ్ళు ఇచ్చాడు. చివరికి వచ్చేస్తాను. జబూలీల సరిహద్దును ఆడుకొని తూర్పు పడమరలుగా ఈ విధముగా పంచబడి ఉన్నది. స్వాస్థ్యాన్ని, భూభాగాన్ని దేవుడే వారికి పంచిచ్చాడు. 76వ పేర. మనము తీసుకొనవలసిన మరి యొక్క ఉదాహరణ ఏమిటనగా, ఇశ్రాయేలులు ఐగుప్తును విడిచిపెట్టి కానాను దేశమునకు ప్రయాణం చేయుట, ఇశ్రాయేలును బయటకు తెచ్చుట మరియు లోనికి తెచ్చి చివరికి వారు ఆయనను సేవించుట ఈ కాలంలో దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నా ప్రియమైన స్నేహితులారా, లోకములో నుండి సంఘములోకి దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడు? ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు నడిపించాడు? అవునా? అది ఇశ్రాయేలు ప్రయాణం అయితే ఇది ఆత్మీయ ప్రయాణం. మనం ఆత్మీయ ఇశ్రాయేలు. మన ప్రయాణం కూడా పరమ కారాలు. ఎందుకు తీసుకొచ్చామని ప్రశ్న వేసుకుంటే ఇద్దరికి ఒకటే సమాధానం. ఇశ్రాయేలుకి ఒకటే సమాధానం. ఆ ఇశ్రాయేలు ఆ ఫరోని ఏమడిగారు? సెలవు ఎందుకు అడిగారు? మేము అరణ్యమునకు పోయి మేము మా కుటుంబములతో సహా మా దేవుని సేవించి వచ్చేదాము. అంతే, ఒకటే కాన్సెప్ట్. ఈవేళ దేవుడిని ఎందుకు పిలిచాడు? ఎందుకు దేవుడు ఎందుకు పిలిచాడు ఇప్పుడు చెప్పట్లేదు పాస్టర్లో. నీకు ఉద్యోగం కావాలా? దా. పెళ్లి కావాలా? దా. నువ్వు ఎలక్షన్ నెగ్గాలా? దా. నేను నూనె వేసి ప్రార్థన చేస్తా. అసలు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అంతే, టు సర్వ్ గాడ్. ఎందుకు పిలిచాడు ఆయన? ఆయనను సేవించుటకు. ఆయన ఉద్దేశం ఏమిటంటే వారు ఆయనను సేవించుట. ఐగుప్తుని విడిచి బయటికి వచ్చిన వారందరూ బలిగా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము కిందకు వచ్చారా? ఇశ్రాయేలు అందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి దాని రక్తముని మీ గుమ్మముల యొక్క నిలువు కమ్ములకు, అడ్డ కమ్ములకు పూయవలె. ఎవరు ఈ రక్తం క్రింద ఉంటారో వారి యొక్క కుటుంబంలోకి లేదా ఇంటిలోకి మరణదూత ప్రవేశింపడం. ఇశ్రాయేలు ఎక్కడున్నారు ఇప్పుడు? రక్తము కింద. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎక్కడ? యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నామా? మన గొర్రె పిల్ల యేసుక్రీస్తు అయ్యా. వారందరూ ఎర్ర సముద్రములో నీటి బాప్తిసం పొంది ఉండిరి. ఎందుకు దేవుడు పాయలుగా చేసి నడిపించాడు? 40 సంవత్సరాల ప్రయాణము 40 రోజులు వెళ్ళాలని చెప్పుకున్నాం కదా. 40 రోజుల ప్రయాణం పోనీ ఇంకో 60 రోజులు ఇంకో దారిలో తీసుకెళ్ళొచ్చు కదా. దారి లేదా? ఉంది. కానీ సముద్రం కూడా ఎందుకు నడిపించాడు? వారందరికీ ఒకేసారి బాప్తిసం ఇచ్చాడు. వాక్యం చదివాము ఇప్పుడు. వారందరూ ఎర్ర సముద్రములో నీటి బాప్తిస్మం పొంది ఉండేది. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోండి. వారందరికీ దేవుడు బాప్తిసం ఇచ్చాడు. అక్కడ చాలా సార్లు చెప్తుంటాను, మానవుని పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉన్నదో ఈ సృష్టి పట్ల కూడా దేవునికి అంతే ప్రణాళిక ఉన్నది. అందుకనే జల ప్రళయం తప్పించి భూమికి ఆయన బాప్తిసం ఇచ్చాడు. సంతోషంగా ఉన్నాయి మాటలు. ఎవరు చెప్తారండి? అలాగా అమ్మా, ఓ బిషప్ గారిని అడిగామనుకో, ఓ డాక్టర్ గారిని అడిగాం. డాక్టర్ అంటే పాస్టర్లో డాక్టర్లు ఉన్నారు. ఈయన అడిగామనుకో, నాకు ఎక్కడా లేదమ్మా, బాప్తిసం ఇచ్చాడా ప్రభువు? భూమికి బాప్తిసం ఇచ్చాడు. ఆయన భూమికి బాప్తిసం ఎందుకు? అవసరమా? బుద్ధిహీనుడు. అవసరమే. నిన్ను పోసిన భూమికి అవసరం లేదా? ఆ యొక్క ఎలిజబెత్ ఏమంటుందో తెలుసా? యేసు ప్రభువును స్తుతించట్లేదు, నిన్ను మోసిన గర్భం ధన్యం. కనుక పరిశుద్ధులను పరిశ్రమ ఈ భూమి పరిశుద్ధపరచబడి తీరాలి. అందుకే దేవుడు నీకు మాత్రమే బాప్తిస ప్రణాళిక ఇవ్వలేదు. నువ్వు నడుస్తున్న భూమికి కూడా ఆయన బాప్తిసం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకు బాప్తిసం అవసరం.
అందుకే వారు ఆ యొక్క ఎర్ర సముద్రము గుండా నడిపించి వారికి నీటి బాప్తిసం ఇచ్చాడు. చదవమ్మా. వారందరూ గొప్ప అద్భుతములను అనుభవించిరి, అందరూ మన్నాను తినిరి, అందరూ బండలోనిది త్రాగిరి. బాహ్య ఆశీర్వచనములు మరియు ప్రత్యక్షతలకు సంబంధించిన అంతవరకు వారందరూ సమానముగా ఒకే విధముగాను వాటిలో పాలు పొందిరి. కానీ వారు మోయాబుకు వచ్చినప్పుడు, మోయాబు అంటే బిలాము, వారు మోయాబుకు వచ్చినప్పుడు బయల్పెయోరు పండుగలో పాలు పొందినందున అందరూ చనిపోయి. ఇందాకే చెప్పాను, వేర్ దేర్ ఇస్ ఏ సెలబ్రేషన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఇశ్రాయేలు అందరూ మోయాబీలతో కలిసి పండగ చేసుకుంటున్నారంట. ఏంటా పండగ? బయల్పెయోరు పండగ. పాలు పొందినందున అందరూ ఏమైపోయారంట? చనిపోయారు. సంగమా, ఈవేళ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీకు కూడా ఒత్తిడిలు వస్తూ ఉంటాయి. అక్కడ ఎట్లేదు పిన్నే, ఎక్కడ ఎట్లేదు, నీ కోసం అక్కడ ఎట్లేదు పిన్నే. నీకు ఇవ్వాలనే ముందుగానే మొదటాయి తీసి, అసలు నిజమా? మొదటాయి ఎక్కడ ఎడతారు చెప్పండి? నిన్ను ఏదో రకంగా బురద అంటించాలని సాతానుగాడి వాళ్ళలో దూరి ప్రేమపూర్వకమైన మాటలు పలికితే ఏమనిపిస్తుంది? వాక్యం గుర్తొస్తుందా? అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యం నీతో ఉండాలి. ఒక్కసారి ఆలోచించాలి. మా యజమాని యొక్క కుమార్తెకు రోజు చెప్పాను కదా, కొబ్బరిని వండి తినమంటే లెక్కేస్తుంది. పొద్దున ఏం తిన్నాను, మధ్యాహ్నం ఏం తిన్నాను, ఎన్ని క్యాలరీస్ వచ్చాయి. ఒక ముద్ద తింటే ఏమైపోద్ది? అదే మనకెడితే ఈ లెక్కలు ఉంటాయి మనకి, మింగేయటమే. అందుకే బొజ్జలు ఇలాగ వచ్చేసి ఉల్లి ఇలా పెరిగిపోయి బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ఎన్ని. కానీ వాళ్ళ ప్రతిదీ లెక్కే. ఒక స్పూన్ తీసుకుతింది, అది కూడా నా తృప్తి కోసం. అక్కడికే భయపడుతుంది, అయ్యో ఈరోజు క్యాలరీస్ పెరిగిపోయినాయి. కాసేపు చూతులకి వాకింగ్ చేస్తుంది అక్కడ. ఈ స్పూన్ తిని కొబ్బరన్నం వాకింగ్ చేస్తుంది కింద. ఎంత లెక్క కలిగిన జరుడు తెలుసా ఇశ్రాయేలీయులు? దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అందరికీ ఒకటే ప్రణాళిక, ఒకటే పాలు. కానీ వారు మోయాబీనకు వచ్చినప్పుడు పండగలో ఏమైపోయారంట? పాలు పొందారంట. ఈ యొక్క తేడా ఏమైనా గమనిస్తున్నారా? ఎవరు వస్తున్నారా? మీ ఫ్రెండ్స్ మీకు పిలుస్తారు ఎక్కడికి? బర్త్డే పార్టీ, తప్పు లేదు. కానీ ఆ పొద్దున్న వాళ్ళ అమ్మ పొలగం అండి లేకపోతే సేమియా కాసి గ్లాస్ అంటుకుని ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈసారి మీ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు చూడండి, దేవుడి గది అని ఉంటుంది. ఆ దేవుడి గదిలో ఆ సేమియా గ్లాస్ లేకపోతే అప్పుడు వచ్చినాన్ని అడగండి. అప్పటికే సేవలు ఎక్కువ ఉంటాయి దాని మీద. మీ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఎడుతుంది. అది మీకు తెలుసా? చాలా జాగ్రత్త. మనకి ఏదైనా చెడు జరిగిందంటే కారణం ఏంటంటే ఏదో ఒక పొరపాటు ఉంటుంది, అది తెలుసో తెలియకో. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడల్లా మొదట పాప క్షమాపణ. ప్రభువా, ఈ పగలంతా తెలిసినా తెలియకపోయినా నేను చేసిన ప్రతి కార్యమును బట్టి నన్ను క్షమించు ప్రభువా అని అనగా, అది మనకు తెలియదు కనుక దాన్ని ప్రభువు క్షమిస్తాడు. అదే తెలిసి చేసావనుకో నీకు క్షమాపణ ఉండదు. ముగించేసుకుందాం. వారు పాలు పొందిరి, వారి శవములు అరణ్యములో రాలిపోయినవి. ఎందుకనగా అక్కడే వారు దేవుని యొక్క వాక్యమును తిరస్కరించి దాని నుండి వారు మళ్ళీరి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమా మోయాబీల? బిలాము గారు ప్లాన్ ఇచ్చేసాడు కదా, మీరు మెల్లగా మీ మోయాబీల స్త్రీలను అందరినీ కూడా ఫుల్ డ్రెస్సులు కాదు, స్కట్లేసి పంపించండి. ఎక్కడికి? ఆ సరిహద్దు, పాలెం యొక్క సరిహద్దులోకి వెళ్ళి అక్కడక్కడే పొలాలు ఏరుకున్నట్లు యాక్ట్ చేయమనండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు అసలు ఏం చేస్తారు? వారి దేహాలను చూసి ఆకర్షితులయ్యి వాళ్ళతోటి వివాహ ఒప్పందాలు చేసుకుంటారు. వాళ్ళు ఊరికనే వచ్చేస్తారండి. దాన్ని పెళ్లి చేసుకో. వాళ్ళు పెట్టే మొదటి కండిషన్ ఏంటి? పెళ్లి చేసుకో. ఆ ఐగుప్తు రాజు యొక్క కుమార్తె
ఆ సొలొమోనుకు ఒక కండిషన్ పెట్టింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటావు సరే, నా దేవతకు నువ్వు మందిరం కడతానంటే నేను పెళ్లి చేస్తాను. కట్టడా లేదా? సొలొమోను భార్యలు ఎంతమంది? మరి దానికి కట్టి ఇది ఊరుకుంటుందా? అదే నీకు ఎక్కువైపోయిందా? నువ్వు గుడి కట్టి అప్పుడు రా మా ఇంటికి. ఇప్పుడు సొలొమోను బతుకంతా ఏమైపోయిందంటే ప్రజా పరిపాలన పక్కనట్టయితే భార్యను గుడివి కట్టడం మొదలెట్టాడు. అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని పక్కన పెట్టి నిన్ను త్రోవ తప్పించడానికి ఎన్నో రకాలైన లోకములో కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అనేకమైన ఆకర్షణలు నీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇదిగో వాక్యం చెప్తుంది, జయించువా అని. ఇశ్రాయేలు జయించగలిగారా? సవాలైపోయారంట. అక్కడ వాక్యాన్ని తృణీకరిస్తే సంఘం ఏమైపోతుందని వాక్యం చెప్తా ఉంది. అప్పుడే చచ్చిపోయింది. వాక్యానికి తిరుగులేదు, ఎప్పుడు ఒకటే సమానమైన అర్థం ఇస్తుంది. కనుక మోయాబీలతో సాంగత్యం చేసి వాళ్ళ పండగలలో వాళ్ళు పాలు పొందారు. కనుక అరణ్యములు వారు శవాలై రాలిపోయారు ప్రియులా. ఎందుకనగా అక్కడే వారి దేవుని యొక్క వాక్యమును తిరస్కరించి దాని నుండి వారు మళ్ళీ. అప్పుడు హెబ్రీ 6 చూసినట్లయితే బహు జాగ్రత్తగా పెర్గెమ కాలంలో తీసుకొని వచ్చి ఉన్నాం. వాక్యంలో కొంత భాగం తీసుకునితో చాలదు, వాక్యం అంతా తీసుకొనవలెను. కొందరు జనులు 100% దేవుని యొక్క కార్యములలో ఇమిడి ఉన్నట్లుగా కనిపించేదారు. వారు యూదావలే ఉన్నారు. యూదా ఎటువంటి వాడో యేసునకు తప్ప మరెవరికి తెలియదు. కాబట్టి ఒక దినము వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు బయల్పెయోరు యొద్ద చేసిన దానినే యోధా కూడా చేశాడు. యోధా వాక్యమును త్రోసివేశాడు. కారు ద్రాక్షవల్లి బలగముతో చేరిపోవటకు అతడు నిశ్చయించుకునేది. ఆర్థిక సంబంధముగాను రాజకీయ సంబంధముగాను వారితో చేతులు కలిపెను. వాక్య విరోధి సంస్థలో చేరెను. క్రీస్తు విరోధి మతములో చేరెను. అతడు బుద్ధిహీనుడు. మిగిలిన 11 మంది అలాగు లేరు. వారు అలాగూ ఉండలేరు. ఎందుకనగా వారు ఎన్నుకొనబడిన వారు. యోధా వెళ్ళి ప్రభువును అప్పగించినప్పుడు అతని పేరు జీవ గ్రంథములో నుండి తొలగించబడెను. ఇదే ఈ మధ్యాహ్న కాలం యొక్క వర్తమానం. ఇంకా అయిపోలేదు, ఉంది. కనుక ఏం నేర్చుకున్నాం ఒకసారి మెమరీ చేద్దాం. జీవ గ్రంథములో పేరున్నప్పటికీ యోధా పేరు తొలగించబడిన కారణం ఏంటంటే అతడు అవిధేయుడై సాతాను చేత ఆవరించబడి నాశన పాత్రుడిగా మారి ప్రభువునే అప్పగించే స్థితికి వచ్చాడు. తెలుసా? అందుకే వాక్యం అందరినీ నమ్మొద్దు. ఏమనుంది? అందరినీ నమ్మొద్దు. పేట వాయించే కుర్రాడు మన కుర్రాడు కాదులేండి. ఒక పేట వాయించే అబ్బాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చేతులు కలిపాడు. నువ్వు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా అక్కడి నుంచి ఏం చేయి, నాకు లొకేషన్ షేర్ చేసాను. అలా లొకేషన్ షేర్ చేసినందుకు వాడికి 1000 రూపాయలు ఇస్తారు. ఇంతకే 1000 రూపాయల కోసం ఏం చేస్తున్నాడు? అమ్మేస్తున్నాడా? ఎప్పుడైతే లొకేషన్ షేర్ చేశారో అంత వచ్చేస్తున్నారు. పర్మిషన్ ఉందా? ఎవడెటువంటి మీటింగు రకరకాల అల్లరి చేసి గందరగోళం చేసి మనసులో పాడు చేసేసి వెళ్ళిపోవడం. ఇలా జరుగుతుండగా అసలు ఎవరు చెప్తున్నారు ఏంటని ఒక పాస్టర్ గారు అబ్జర్వ్ చేస్తే దొంగ దొరికాడు. 6 నెలలు జైలు చేసి వచ్చాడు. మరి మారు మనసు వచ్చిందని మళ్ళీ సంఘంలో తిరుగుతున్నాడు. మరి ఎంత మారు మనసు వచ్చిందో మనకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? సంఘంలోనే ఉంటారు యోధాలు. కనుక ప్రతి వారిని మనం కనిపెట్టుకుని ఉండాలి తీరా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎప్పుడు జారిపోతావో తెలియదు, ఎప్పుడు పేరు తుడిచిపెట్టబడతావో తెలియదు. వాక్యం యొక్క ముగింపు ఏమిటంటే ఒక ఆడిట్ ఉంది, ఒక ముగింపు ఉంది. అదే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథం వచ్చేసరికి నా పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథములు. ఎంత అందమైన పేరు అది! గొర్రె పిల్ల జీవ గ్రంథములు శాశ్వతంగా దేవుడు లెక్కిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? నువ్వు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. నీవు కలిగిన విశ్వాసమును జాగ్రత్తగా చూసుకుంటూ, విశ్వాసములకు కర్తయి దాన్ని కొనసాగించడు యేసు వైపు చూస్తూ
మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఆ పరిగెత్తే సమయంలో కొన్ని ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ప్రలోభాలు వస్తాయి. నీ ముందు 70 mm స్కోప్లో ఎన్నో ఆఫర్లు ఇస్తారు. వాటన్నిటిని నువ్వు జయించినప్పుడు జయించు వానికి జీవ గ్రంథము వాని పేరు ఎంత మాత్రము విడిచిపెట్టని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలను మీ హృదయాల్లో ప్రభు పదిలిపరిచి ఆశీర్వదించుగా.